పిరమిడ్ ఛానల్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఒక ప్రముఖ ఆధ్యాత్మికవేత్తని ఎందుకు అంటున్నానంటే, తన జీవితం మొత్తం ఆధ్యాత్మిక సేవకి, అదేవిధంగా తను పుట్టినటువంటి తన జీవితం ఏంటి, తన తల్లిదండ్రులు ఎవరు, తర్వాత తన ఆధ్యాత్మిక మార్గంలో తను ప్రేరేపించినటువంటి ఆ పరిస్థితులు ఏంటి, తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో తను ఎదిగినటువంటి ఆ స్థితులు ఏంటి, తర్వాత వాళ్ళ గురు పరంపర ఎవరు, ఇలాంటి విషయాలన్నీ మనము ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి గురించి మనం తెలుసుకుందాము. ఆవిడెవరో కాదు, ఐరావతమ్మ గారు. నమస్కారం అమ్మ. అమ్మ చెప్పండి, అసలు మీ పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, మీ జీవితం ఏంటి, మీ తల్లిదండ్రులు ఎవరు, కొంచెం చెప్పండి మా ప్రేక్షకులకి. మా అమ్మగారి పేరు సింహాచలం అమలకంటి, మా నాన్నగారి పేరు అమలకంటి పాపనయ్య గారు. నేను పుట్టింది బర్మాలో, భోగిల్లో జన్మించానండి, హైదరాబాద్ అనేది పక్కనే. మా తల్లిదండ్రి సొంత గ్రామం ఎస్రాయవరం దగ్గర, వెంకటాపురం, విశాఖపట్నం పక్కనే ఉంది. అమ్మ, మీరు చిన్నప్పటి నుంచి మీ జీవిత విధానం ఎలా ఉండేది, అసలు మీకు ఆధ్యాత్మిక మార్గంలో రావాలని ఆ జిజ్ఞాస ఎలా బయలుదేరింది మీ లోపల? దానికి మీ తల్లిదండ్రులు కారణమా, లేకపోతే మీ పరిస్థితులు కారణమా, మీ కుటుంబం కారణమా మీరు ఈ మార్గంలో రావడానికి? నేను ఈ మార్గంలోకి రావడానికి కారణం, నేను పుట్టకముందే మా నాన్నగారికి ఒక జన్మకుండలి రాసిచ్చారు శ్రీ పాకలపాటి గురువు గారు. మా ప్రాంతంలో బలివట్నం గ్రామంలో ఉండేవారు పాకలపాటి గురుదేవులు, స్వయం స్వరూపులు. వారు 10 సంవత్సరాల ముందే నేను పుడుతున్నాననగా వారేమో చక్కటి అమ్మాయి జన్మిస్తుంది, ఆమె సాక్షాత్తు బుద్ధుని భార్య యశోధరాదేవి. ఆవిడ జన్మలు అనేకమైన జన్మలు ఉన్నాయి. కృష్ణాష్టమి నాడు ఆగస్టు 12వ తారీఖుని 1963న జన్మిస్తారు, సోమవారం అని వారు తెలియజేశారు. మా నాన్నగారి గురువు అయిన పాకలపాటి గురువు గారే నా జీవితానికి కారకులు. ఓకే అమ్మ, మీరు ఆధ్యాత్మిక సాధన మొదలుపెట్టాక ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళారు? అసలు మీ సాధన ఎక్కడి నుంచి మొదలైంది? అసలు మీ గురువుగారు ఎవరు, వారి గురించి కొంచెం చెప్పండి. నేను పుట్టింది బర్మాలో జన్మించాను. బర్మాలో జన్మించిన తర్వాత ఎప్పటికప్పుడు 7 years అమ్మాయి అప్పుడు బర్మా వెళ్తూ ఉండేదాన్ని. బర్మాలో నాకు లామా గురుజీలు, వారు ఎనమండుగురు నాకు పరిచయం అయ్యారు. వారి దగ్గర సాధన చేసేదాన్ని. ఈ ఆనాపానసతి ధ్యానం కాకుండా ఇంకా ద్వైతం, అద్వైతం, వాటి వివరాలు తెలియజేస్తూ ఉండేవారు. వారు పరమ గురువులు, కానీ వారి పేర్లు నాకు ఇంతవరకు తెలియదు. గురువు అంటే గురువుగా తీసుకున్నాను. తర్వాత నా ఆధ్యాత్మిక ప్రయాణంలో 1982లో శ్రీ సదానంద యోగులు వారు, బ్రహ్మేష్ మాస్పత్రిజీ గారు గురువు గారు కూడా వారు కూడా గురువే. వారు కర్నూలులో ఉండేవారు, రాఘవేంద్ర రాజులు. వారు నాకు పరమ గురువుగా అచల సిద్ధాంతాన్ని నేర్పారు, అచల తత్వాన్ని నేర్పించారు. గురువులకే గురువైనటువంటి ఆ పరమ గురువు దగ్గర ఆధ్యాత్మికం అంతా పూర్తిగా నేర్చుకునే స్థితిని వారు నాకు ఇచ్చారు. నా ప్రయాణం వారితో ఎక్కువగా కొనసాగింది, సదానందుల వారితో. అమ్మ, మీరు రకరకాల సందర్భాలలో బుద్ధుడిని గురువు అని చెప్తారు, అదేవిధంగా సదానంద యుగాన్ని గురువు అని చెప్తారు. ఇప్పుడు ప్రజెంట్ పత్రిజీ గారు అని అంటున్నారు కదా. ఇప్పుడు ఈ గురు పరంపరలో మీరు ఎవరి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? అసలు బుద్ధుడి పరంపరలో మీరు ఎన్నాళ్ళు సాధన చేశారు, సదానంద యుగి పరంపరలో ఎన్నాళ్ళు చేశారు, తర్వాత పత్రిజీ గారితో మీకు ఉన్నటువంటి సాంగత్యం ఏంటి? నేను బర్మా వెళ్ళేటప్పుడు బర్మా ఆశ్రమంలో నేర్చుకునేదంతా కూడా సాధన, భక్తి మార్గం అంటూ అక్కడ కనిపించకుండా సాధన నుంచి చెప్పేవారు. ఆ గురువుల దగ్గర నేర్చుకునేది బుద్ధత్వం నేర్చుకున్నాను. బుద్ధుని జీవిత చరిత్ర కంట ప్రతి యోగి ఎలా ఎదగాలి, ఎలా ధ్యానం చేయాలి, ఏ విధంగా ధ్యాన మార్గంలో నడవాలి, అసలు టిబిటియన్ అంటే ఏంటి, బర్మా దేశం విశిష్టత, ఈ భూలోకంలో మనం ఎలా జీవించాలి అని వారు నేర్పించారు. సాధనా రహస్యాలు నాకు పెద్దగా చెప్పేవారు కాదు, ఒక చిన్నపిల్లగా కూడా చూసేవారు కాదు.
అలాగే సదానంద యోగులు వారు నాకు 8 వారాలు వారు అచ్చులు నేర్పించారు. 5 వారాలు అచ్చులు నేర్పించారు. అమోఘమైన శక్తివంతమైన విషయాలు తెలియజేశారు. అచ్చుల సిద్ధాంతం నేర్పారు. 3 వారాలు నాకు వారు దేవి భాగవతం నేర్పించారు. వారి దగ్గర తీసుకునే ఆధ్యాత్మిక శక్తి అనొచ్చు, లేదంటే వారు ఇచ్చిన నాకు ఆత్మజ్ఞానాన్ని అమోఘంగా నేను తీసుకున్నాను, ఆచరణలో పెట్టాను. చాలా టైం పట్టింది ఆచరణలో పెట్టడానికి, కుటుంబ వ్యవహారాల్లో ఉండేదని, పిల్లల పాపలు భర్తతో. అలాగే బ్రహ్మేష్ ఆసుపత్రి గారు 1977 మార్చి 28వ తారీఖున మా అన్నయ్య ద్వారా నాకు వారు పరిచయం అయ్యారు. మా ఇంటికి నాకు మ్యారేజ్ అవుతుందంటే చూడడానికి వచ్చారు. వారు నాకు చూడడం చేశాం. తర్వాత వారు నా మ్యారేజ్కి రావడం జరిగింది. వారు మాకు ఒక గొప్ప శ్రేయాభిలాషి, నాకు గురువుగా కాకుండా శ్రేయాభిలాషిగా చూసుకున్నాం వారిని. అలా వారితో మాకు ఈ ప్రయాణం కొనసాగింది. నాకు ప్రధాన గురువు ఎవరు అంటే శ్రీ సదానంద యోగులు వారే. తర్వాత నేను ఈ పరంపరలో బ్రహ్మేష్ ఆసుపత్రి గారిని కూడా గురువుగా ఎన్నుకున్నాను. భక్తి మార్గంలో ఎక్కువ ఉన్నాను. వారు ప్రయాణంలో చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ఉన్నాను. ఎక్కువ భక్తిగా చూసుకున్నాను వారిని, కానీ ఇంకా భక్తి చేస్తూనే ఉండేదాన్ని. వారితో అలా నా జీవిత ప్రయాణం కొనసాగింది. ఇప్పుడు మీరు బుద్ధుడి దగ్గర నుంచి మీ యొక్క సాధనా పరంపర మొదలుపెట్టి, అంటే బర్మా దేశం నుంచి మొదలుపెట్టి సదానంద యోగి గారి దగ్గర సాధన అచల సిద్ధాంతం నేర్చుకొని, అదేవిధంగా పత్రిజీ మీరు సదానంద యోగి గారి దగ్గర సమకాలీకులైన ఒకే గురువు దగ్గర శిష్యులైనప్పటికీ కూడా మీరు పత్రిజీ గారిని గురువుగా స్వీకరించడానికి గల కారణం ఏంటి? అంటే పత్రిజీ గారు ఈ మూమెంట్లోకి రాకముందే సదానందులు వారు మా ఇద్దరిని ఒకే వద్ద కూర్చోబెట్టి వారు ఏం చెప్పారంటే, రాఘవేంద్ర లాడ్జిలో ఉన్నప్పుడు నాకు అచ్చలు పూర్తి ఇచ్చిన తర్వాత వీరు చాలా పెద్ద సంస్థ పెడతారు, ఆ సంస్థలో నువ్వు కూడా ఒక సమతుల్యంగా ఉండాలి, ఒక సేవకురాలుగా ఉండాలి, ఒక గొప్ప గురువుగా ఆయన ప్రసిద్ధి చెందుతారు. ఆ టైం అప్పుడు నువ్వు కూడా ఒక గురువు గారి దగ్గర నీ ప్రయాణం శిష్యురాలుగా కొనసాగించాలి అని తెలియజేశారు. దాని మూలంగా నేను పత్రి స్వామిని గురువుగా స్వీకరించాను. ఎంతోమంది గురువులు ఉన్నారు, కానీ గురువులందరినీ కూడా నేను పక్కన పెట్టలేదు, విశ్వాసంతో ఉన్నాను. సదానంద గారు చెప్పిన మాట వేదవాక్గా తీసుకొని, గురువు మాటే నాకు వేదవాక్ అనుకొని పత్రి స్వామిని గురువుగా స్వీకరించాను. మూమెంట్లో ఎప్పుడు కూడా ఒక భక్తురాలాగా సేవకురాలాగా ప్రవర్తించాను తప్ప మూమెంట్కి నాకు పెద్ద సంబంధం అంటూ లేదు. ఎందుకంటే వారు నాకు శ్రేయభిలాషి గురువు. నేను ఎప్పటికైనా ఒక సంస్థ పెడదామని సదానందుల వారి దగ్గర చెప్పాను. ఎందుకంటే భక్తి మార్గం నాకు ఇష్టమండి, అచల సిద్ధాంతాన్ని నేను ప్రపంచవ్యాప్తం చేయాలి, అలాంటి నాకు ప్రాప్తినివ్వాలి. భగవాన్ బుద్ధుడు పుట్టిన దేశాల్లో నేను జన్మించాను, బర్మా కంట్రీలో. బుద్ధత్వాన్ని తీసుకురావాలి. పత్రి సార్ ఎలా కొనసాగిస్తున్నారు, కేవలం అచలానికి బుద్ధత్వానికి నేను ఒక పెద్ద పునాది వేయాలి అంటే వారు నన్ను ఆశీర్వాదించారు. నిజానికి పిఎస్ఎస్ మూమెంట్కి నేను ఒక అతిథినమ్మా. అమ్మ, మీరు ముగ్గురు గురువుల దగ్గర మీరు సాధన చేసుకుంటూ వచ్చారు కదా, అండ్ మిమ్మల్ని మీ నోటి నుంచి నేను చాలాసార్లు విన్నాను. ఇప్పుడు ఓషో గారు కూడా మీ జీవితాన్ని చాలా ప్రభావితం చేశారని చెప్పారు కదా. సో ఓషో గారికి మీకు ఉన్నటువంటి సాంగత్యం ఏంటి? నాకు ఓషో గురువు గారు మా ఫ్యామిలీలో మా అమ్మగారు సిస్టర్ పెద్ద ఆవిడ పూణేలో ఉండేవారు. వారి ఫ్యామిలీ అంతా ఓషో గారు గురువు గారు భక్తులు మాట, ఆయన ఫాలోవర్స్ వారు. అనుకోకుండా నేను పూణే వెళ్ళినప్పుడు మ్యారేజ్కి వెళ్ళాను. 89లో మా ఫ్యామిలీలో మ్యారేజ్ అంటే వెళ్ళి పూణే వెళ్ళిన తర్వాత ఓషో గురువు గారు
దర్శనాలు ఇస్తున్నారు, వస్తావా అంటే వెళ్ళానండి. గురువు గారిని నేను దర్శన భాగ్యం చేసుకున్నాను. అయితే కొంచెం గురువుల దగ్గర చాలా చాకచక్యంగా జాగ్రత్తగా ఉండేదాన్ని. పెద్దవారు వారి దగ్గర నేను మైండ్తో వారికి నేను ఒక ఒక సందేశాన్ని పంపించాను. గురువర్య, మీరు ఎంత గొప్ప గురువు, అమ్మ దగ్గరికి మీ అంతటా మీరు వచ్చి నన్ను కొంచెం హట్ చేసుకోండి అన్న వారికి సందేశాన్ని ఇస్తే, పార్కులో తిరుగుతూ 2 సార్లు నా సైడ్ చూస్తూ నా దగ్గరకు వచ్చి ఆలింగనం చేసుకొని యువర్ మై మదర్ అన్నారు. తర్వాత అప్పటి నుంచి నాకు చేంజెస్ వచ్చిందండి. అప్పటికే నేను కొంచెం ఇంట్లో స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటా ఉండేవి. జీవితం సరిగా లేదు, ఎంతమంది గురువులతో ఉన్న జీవితం సరిగా లేదు, భౌతికంగా ఎక్కువ ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఒక ట్రాక్లో నా జీవితం రాలేదు అన్నట్టు ఉండేదాన్ని. ఓషో గారు హట్ చేసుకున్న తర్వాత ఎంతో ప్రేమతత్వం వచ్చిందండి. ఆ రోజు నుంచి కూడా ఇప్పటికీ కూడా నన్ను ఎవరైనా చూస్తే ఓషో గారు ఇలా కనిపిస్తారంటారు, కానీ ఎవరి సంగతో కాదండి. నా ఆత్మని ఉన్నత స్థితి తీసుకెళ్ళి ఆయన బుక్స్ అన్నీ తెలుగులో ఉన్నాయి, నేను స్టడీ చేశానండి. 14 పుస్తకాలు చదివాను. కానీ వారు కూడా నాకు ఒక పరమ గురువులతో ఒక పరమ గురువుగా నేను ఇప్పటికి కూడా వారిని కృతజ్ఞతతో నేను ఆరాధించుకుంటానంటే, వారు గొప్ప మార్గాల్లో వెళ్ళారు. నేను అందరిలాగే వారిని కూడా తలంచుకుంటాను, ప్రతిసారితో సమతుల్యంగా చూసుకుంటాను. అమ్మ, ఇప్పుడు మీకు దాదాపు 60 సంవత్సరాలు వచ్చాయి. ఈ 60 సంవత్సరాల జీవితంలో నీకు జీవితంలో ఉండేటటువంటి, ఇప్పుడు ప్రతి మనిషికి జీవితంలో కొన్ని ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, అదే కొన్ని లక్ష్యాలు ఉంటాయి, జీవిత లక్ష్యాలు కొన్ని ఉంటాయి. సో మీకు అలాంటివి ఏమైనా ఉన్నాయా? నాకంటే చిన్నతనం నుంచి ఎక్కువ పత్రిజీ బుక్స్ తెచ్చిచ్చేవారు. నా మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కువ వివేకానంద స్వామి, శారదాదేవి, శ్రీరామకృష్ణ పరమహంస గారివి బుక్స్ స్టడీ చేసినప్పుడు నాకు అనిపించేది, ఈ దేశానికి ఏదైనా ఒక సందేశాన్ని ఇవ్వాలి. బర్మాలో పుట్టి భారతదేశానికి వచ్చాను, మహాత్ములందరిలో ఒక అడుగులో అడిగేస్తున్నాను కదా, ఒక ప్రపంచం అవ్వాలి, ఒక గొప్ప ఆశ్రమం కట్టాలి అని ఉండేది. కానీ ఆ ఆశ్రమానికి సరైన పునాది వేయాలి అంటే చాలా టైం పడుతుంది అన్నట్టు, మళ్ళీ ఆశయాలన్నిటినీ కూడా పక్కన పెట్టకుండా వాటికి ఎక్కువ శక్తినిచ్చుకుంటూ ఇప్పటికి కూడా అన్వేషణలో ఉన్నాను. ఒక పెద్ద ఆశ్రమం కట్టాలి బుద్ధ భగవాన్ పేరున. ఎందుకంటే ఆయన కంట్రీలో నేను జన్మించాను, నా పాస్ట్ లైఫ్ కూడా బుద్ధుని భార్యగా నిర్ధారణ చేశారు మహాత్ములంతా, బర్మాలో పొంగిస్తు లామా గురుజీలు. అవి ఒక శ్రీస్వస్తిక్ పిరమిడ్ విశాఖపట్నంలో అనకాపల్లి వద్ద పెద్ద బుద్ధ స్తూపం ఉందండి, బొజ్జన్న కొండని. అక్కడ కట్టిన శ్రీస్వస్తిక్ పిరమిడ్ ఓంకార్ పిరమిడ్ లాగే 9 పిరమిడ్స్ కట్టించి, బుద్ధుడు స్తూపాలు లాంటి పిరమిడ్స్ లా కాకుండా కట్టించి, మరి బ్రహ్మర్షి పత్రిజీ గారు అమ్మగారితో నాకు ఎంత అనుబంధం ఉంది. మైత్రి సావిత్రమ్మ గారు కాలేజెస్లో, ప్రాథమిక పాఠశాలలో కట్టించాలని పెద్ద ఆశయం పెట్టుకున్నాను. అవన్నీ నెరవేర్చడానికి అన్వేషిస్తున్నాను. గొప్ప గొప్ప వారిని ఇంకా దర్శించాలి. గోల్ అయితే చాలా పెద్దది ఉంది. ఆనాడు 82లో మన శ్రీ సదానంద యోగులు గారు చెప్పారు, ఒక గురువు గారు కలుస్తారు, ఒక సూఫీ గురువు గారు, ఆయన పేరు ఇస్మాయిల్ బాబాజీ. అప్పటికి సుభాష్ పత్రిజీ గారు కూడా ఉండరు. వారి ద్వారా ఆశయాలు నెరవేర్చుకుంటూ గొప్ప మహానుభావురాల్ని కలుస్తుంది అని పత్రిజీ కూడా అన్నారు. గోల్స్ పెద్ద ఉన్నాయండి, అవన్నీ నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నాను. 60 ఏళ్ళు వచ్చింది కదా అని కూడా నేను వెనకాడట్లేదు. అందరూ సహాయ సహకారాలు అందాలి, మహాత్ములు టీవీని ఉండాలి అని ఎదురు చూస్తున్నానండి. హైదరాబాద్ సిటీలో కూడా శ్రీ తారా పిరమిడ్ రావాలి, ఒక చక్కటి విల్లా పైని తారా పిరమిడ్ రావాలి, ప్రపంచవ్యాప్తంగా బుద్ధిస్టులు అందరూ రావాలి, తన మన భేదం లేకుండా ప్రతి ఒక్కరూ రావాలి, అక్కడ ఆత్మజ్ఞానాన్ని తీసుకోవాలి. అటువంటి సంకల్పాలతో ఉన్నానండి. ఈ సంకల్పం మరి నెరవేరే టైము ఆసన్నమైంది.
అమ్మ మీరు మీ ఆశయాలు బాగున్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనము జనరల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ జీవితం గురించి విన్నాము. ఇప్పుడు మనకి పిఎస్ఎస్ఎం మూమెంట్లో కానీ, ఓషో పరంపరలో కానీ, బుద్ధ పరంపరలో కానీ మనం ఎంతోమంది ధ్యానులను చూస్తున్నాము, ఎంతోమంది సాధకులను చూస్తున్నాము. ఈ చూస్తున్నటువంటి క్రమంలో చాలామంది ఆధ్యాత్మిక యాత్ర అనేది ఎక్కడేసిన గుమ్మలో అక్కడే ఆగిపోయింది. అసలు సాధకులు జ్ఞానోదయం అందుకోకపోవడానికి కారణాలు ఏంటి? సాధకులు జ్ఞానోదయం అందుకోవాలంటే వాళ్ళకి జిజ్ఞాస ఉండాలండి. వాళ్ళు పరిపూర్ణతకు చెందట్లేదు. వాళ్ళు సాధకులుగా విరజిల్లుతున్నారు కానీ కొంతమంది పేర్లు పెట్టి మనం చెప్పనవసరం లేదు. కారణం ఏంటంటే చాలామంది సాధకులని పేరు గొప్పగా చెప్పుకొని ఊరు దిబ్బగా ఉన్నట్టు ఉన్నవాళ్ళు, నేను వారిని చూసి బాధపడతానండి. ఎందుకంటే నిజమైన సాధకులు అన్న వాళ్ళు నిజమైన సాధకులకే అర్థం అవుతారు. బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారు అనేవారు, ఒక థర్డే మాస్కి అర్థం అవుతారండి. సరైన గురువు గైడెన్స్ లేక వాళ్ళు అలా అయిపోతున్నారండి. బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారు ఎంతో కష్టపడి ఆత్మజ్ఞానాన్ని అందించారు. కొంతమంది వేళ్లతో లెక్క పెట్టిన వాళ్ళే తీసుకున్నారండి. అలాగే ఒక పర్ఫెక్ట్ గురువు ఉండాలి ఇప్పుడు కూడా. ఇప్పుడు బుద్ధ పరంపరలో, మరి ఓషో గారి పరంపరలో, పత్రిజీ గారి పరంపరలో కూడా ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ రావాలి అంటే గొప్ప గొప్ప గురువులు ఇంకా వెలుగులోకి రావాలి. గొప్ప ఆత్మజ్ఞాని రావాలండి బయటికి. ఆత్మజ్ఞానులు అనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఆత్మజ్ఞానిని తయారు చేసి నా మూలంగా ఇంత వాళ్ళు అయ్యారు అన్నట్టు కనిపించకుండా ఒక ఆత్మజ్ఞాన్ని ఈ ప్రపంచానికి ఒక బహుమతిగా ఇవ్వాలండి. ఇంకా అలాంటి వారు నాకు కనిపించలేదు. ఈ మహాత్ములంతా త్యాగం చేసి వెళ్ళిపోతున్నారు, మహాత్ముల్ని తయారు చేస్తున్నారు, కానీ అంత పరిపక్వత ఉన్న వాళ్ళు నాకు కనిపించలేదు. అంటే నేను స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతానమ్మా, నన్ను క్షమించండి అయితే. ఎందుకంటే నేను దేనికి భయపడను. ఏ విషయాన్నన్నా వదులున్నట్టు మాట్లాడాలన్నా చిన్నతనం నుంచి ఆ ఒక స్థాయిలో పెరిగాను. లేరు అలాంటి వారు. రావాలి అంటే గొప్ప గొప్ప మహానుభావురాలు, గొప్ప గొప్ప మహాత్ములు రావాలి, వస్తారు, తప్పకుండా వచ్చి తీరుతారు. అన్నీ సత్సంగాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి, అన్ని పరివారాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. ఏదో గురువులు ఇచ్చిన సాధన ప్రక్రియలు వేరేగా ఉన్నాయి, వారు చేస్తుంది వేరేగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఆధ్యాత్మికం అంటూ లేదు, భౌతిక జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారు. ఇవి ఏమన్నా సరే విమర్శగా ఉంటుందని నేను కూడా ఎవరిని నేను అనలేకపోతున్నాను. వారి గురువులు ఎలా జీవించారు, ఎలాంటి విషయాలు తెలియచేశారు, ఎలా జీవించమన్నారు, ఎలాంటి సందేశాన్ని ఇమ్మన్నారు, ఎలాంటి మహాత్ములు తయారు చేయమన్నారు. అలాంటి సందేశాలు ఇవ్వడానికి, అలాంటి మహాత్ములు తయారు చేయడానికి వస్తారు, రాబోతున్నారు అని ఎదురు చూస్తున్నానమ్మా. మీలాంటి వారు ఉన్నారు అంటే అందుకోసం ఉన్నారు కదమ్మా. మీరంతా వస్తారు, వచ్చే టైం ఆసనమైంది. అమ్మ, ఇప్పుడు ప్రతి మనిషి జీవితంలో భౌతిక జీవితంతో ప్రయాణం మొదలుపెట్టి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక, గురువు సాన్నిధ్యంలోకి వచ్చాక కూడా మనిషి యొక్క నడత నడవడిక మారకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం అంటేనమ్మా, నాకు చిన్న జ్ఞానంతో చెప్తున్నాను. వాళ్ళు ఎంచుకునే మార్గం మంచిదిగానే వస్తారు. వచ్చిన తర్వాత కొంచెం గైడెన్స్ తీసుకున్న తర్వాత ఆచరణ తక్కువ అయిపోతుందమ్మా. ఎవరు కూడా వారికి గైడ్ చేసినా మీరు ఇలా తప్పుదారి పడుతున్నారంటే మేము వెళ్తుందే కరెక్ట్ అన్న స్థానంలో ఉంటారు. దీన్ని తప్పులు ఎంచడానికి కూడా కారణాలు ఎంచలేమమ్మా. ఎందుకంటే వాళ్ళ కర్మ అంతే. కారణాలు ఎంచుదాము అంటే మట్టికి దొరకని నిజమైన సత్యాలు బయటికి తీయలేము. అందుకు వాళ్ళ కర్మకి వాళ్ళు వదిలిపెట్టాలి. ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు ఈ ట్రెడిషనల్ లైఫ్లో ఎలా ఉంటున్నారంటే ఆధ్యాత్మిక గురువుల పేరు చెప్పుకోవడం, వాళ్ళు గురువులకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. వాళ్ళు నడవడికి పోలేదని ఎవరికి చెప్పినా వాళ్ళు వినే మార్గంలో లేరు.
ఇంకా గైడ్ చేసే గురువుల దగ్గరికి వెళ్ళి ఇంకా ఆధ్యాత్మికం అంటే ఏంటి అని ఇంకా ఎదగడానికి చూడాలి. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి దగ్గర ఆగకూడదు. ఇంకా గొప్ప గొప్ప గురువుల్ని వెతికి వాళ్ళ దగ్గర కూర్చొని ఇంకా నేర్చుకోవాలి, నేర్చుకుంటూనే ఉండాలి. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు చెప్పేవారు, నేను ఒక్కడనే గురువుని కాదు, సమస్త ఈ యొక్క భారతదేశం కాదు, అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న గొప్ప గొప్ప గురువుల దగ్గరికి వెళ్ళి ఆశ్రమాల్లో ఉండి ఆ గురువు జీవన విధానాలు వారి పుస్తకాలు చదివి ఇంకా నేర్చుకోండి. మీరు నా ఒక్కడ దగ్గరే ఉంటే ఏమి కలిసి రాదనేవారు. అలాంటిది వాళ్ళ అజ్ఞానమే కారణం అమ్మ. ఎందుకంటే నేను ఒకప్పుడు అజ్ఞానిగానే ఉండేదాన్ని. సరైన మార్గంలోకి రావాలి అంటే గొప్ప గొప్ప మహానుభావులు పుస్తకాలు చదివి ఆచరణలో పెట్టడానికి చాలా టైం పట్టింది. అజ్ఞానంతో ఉన్నారు వాళ్ళు. మనం అజ్ఞానులుగానే వదిలేయాలి. వాళ్ళంతా వాళ్ళ ఆత్మను వాళ్ళు ఉద్ధరించుకోవాలి. అపో దీపో భవ, ఎవరి ఆత్మని వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి. ఇంతేనమ్మా చెప్పగలను ఈ సొసైటీ. అమ్మ, ఇప్పుడు పిఎస్ఎస్ఐ మూమెంట్లో మనకి ధ్యానులు వచ్చారు, శాఖాహారులు వచ్చారు, పిరమిడ్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. ఇప్పుడు ఇంకా ఈ మూమెంట్ అనేది ఇంకా ఉధృతంగా ముందుకు వెళ్ళాలంటే ఏం జరగాలి? ఈ మూమెంట్ ఇంతటితో ఆగకూడదండి. ఎందుకంటే గొప్ప గొప్ప గురువులు వచ్చి ఇంకా వారి దగ్గర సందేశం కూడా తీసుకుంటూ చాలా పత్రిజీ ఉన్నప్పుడు వారు ఎలాంటి మహాత్ములు తీసుకొచ్చి వారి సందేశాన్ని మాలాంటి వారికి కాదు, యూత్ అందరికీ కూడా వినిపిస్తూ ఆచరణలో పెట్టండి అని తెలియజేస్తూ ఉండేవారు పత్రిజీ. ఒక గొప్ప ఆత్మజ్ఞానులు రావాలి. ఇవి ఇంతటితో ఆగకూడదు. కారణం ఏంటంటే ఇంకా ఈ రోజుల్లో కావాల్సింది ఇంకా ఆత్మజ్ఞానులు తయారు చేయాలి. పత్రిసారి మూమెంట్లో పత్రిసారి ఇచ్చిన సందేశాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయాలంటే గొప్ప ఆత్మజ్ఞానులు రావాలండి. ఇంకా తెర వెనుక మహానుభావులు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా వచ్చి వారి దగ్గర కూడా సందేశాన్ని తీసుకోవాలి. ఒక కేవలం పిఎస్ఎస్ మూమెంట్ ఆఫ్ ఇండియాలోనే ఉన్న పిరమిడ్ మాస్టర్లే కాకుండా అన్ని సత్సంగాల్లో ఉన్న మాస్టర్స్ సందేశాలు తీసుకొని ఇంకా వెలుగుతూ ఉండాలి. ఒక గొప్ప ఆత్మజ్ఞానులు రావాలి. ఒక గొప్ప ఆత్మజ్ఞానులు రావాలంటే పిఎస్ఎస్ మూమెంట్. ప్రస్తుత ప్రపంచంలో మనం చూస్తున్నాం, ఎంతోమంది గురువులను చూస్తున్నాం, గురు పరంపరలు చూస్తున్నాం. కొన్ని కోట్ల మంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ప్రతి గురువు దగ్గర మనం గమనిస్తున్నాం. అయితే నా జీవిత కాలంలో కూడా, నా 27 సంవత్సరాల సాధన జీవితంలో కూడా అందరి గురువుల దగ్గర తిరిగాను, అంత జ్ఞానాన్ని అందుకోవడం జరిగింది. నా అనుభవంలో కూడా నేను ఏం చూశానంటే, ఒక గురువు దగ్గర కోట్ల మంది శిష్యులు ఉంటారు. తర్వాత ఒక గురువు దగ్గర ఎంతోమంది సాధన చేసేవాళ్ళు ఉంటారు. కానీ అంతిమ లక్ష్యం చేరుకునే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. చూసుకుంటుంటే మన మోక్ష దగ్గర తీసుకున్న, తర్వాత రామకృష్ణ పరమహంస పరంపరలో తీసుకున్నాను, తర్వాత అమ్మభగవన్ పరంపరలో కానీ, ఓషో పరంపరలో కానీ, బుద్ధ పరంపరలో కానీ, మనం ఏ గురు పరంపరలో తీసుకున్నా కొంతమంది మాత్రమే ఎందుకు ఆ జ్ఞానాన్ని అందుకుంటున్నారు, మెజారిటీ ఎందుకు అందుకోలేకపోతున్నారు? అసలు ఈ కొంతమందిలో ఉండేటటువంటి ఆ క్వాలిటీ ఏంటి? ఈ మెజారిటీలో లేనటువంటి క్వాలిటీస్ ఏంటి? మీ అబ్జర్వేషన్లో మీరేం చూశారు? నా అబ్జర్వేషన్లో చూసింది ఏంటంటే, మా ఆచరణ తక్కువైపోతుంది ప్రతి ఒక్కరి దగ్గర. బాగా నేను విశ్లేషణ చేసి చూసింది ఆచరణ లేదు వారి దగ్గర. ఆచరణ అంటూ ఉంటే గురువులు మించిన శిష్యులు అయిపోతారమ్మా. ఈ ప్రపంచంలో ఆచరణ తక్కువైపోతుంది ప్రతి గురువు శిష్యుల దగ్గర. గురువులు ఎంతో చక్కటి ఆత్మజ్ఞానాన్ని ఇస్తున్నారు, వాళ్ళు అందుకోలేక ఆచరణ అన్నది లేకే ఇలా భ్రష్టు పట్టిస్తున్నారు. అంతేకాని ఇందులో తప్పులు అంటే లేవు. ఆచరణ తక్కువ ఉంటుందమ్మా ప్రతి ఒక్కరికి. ఆచరణ ఉండాలి. ఆచరణ ఉంటే గురువుని మించిన వాళ్ళు కూడా అయ్యి ఉంటారు. అమ్మ, ఇప్పుడు ప్రపంచంలో మనం ఎంతోమంది మేధావులను చూస్తున్నాము, ఎంతోమంది విద్యావేత్తలను చూస్తున్నాము, ఉద్యమకారులు, విప్లవకారులు, మానవతామూర్తులు, జ్ఞానులు. ఇంతమంది భూమి మీద పుట్టారు, ఎంతమంది చనిపోయారు. ఇప్పటికీ ఎంతోమంది వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఎంతోమంది సమాజం కొరకు పనిచేస్తున్నారు. ఇంతమంది ఇన్ని రకాలుగా త్యాగాలు చేసి వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి
ఉద్యమాలు చేసినా, ధనాన్ని పంచినా ఈ సమాజంలో ఎందుకు మార్పులు రావట్లేదు? ఈ సమాజ ప్రభావం అసలు మార్పు రాకుండా ఉన్న కారణం ఏంటంటే, ఇటు భౌతికము అటు ఆధ్యాత్మికంగా చూసుకుంటే, భౌతికంగా ఉన్న ఈ సమాజ పరిస్థితులు అంటే రాజకీయవేత్తలు అవ్వచ్చు, లేదు అంటే ఒక మానవత విలువలు తెలియలేని వ్యక్తులు అవ్వచ్చు, ఈ సమాజంలో మార్పులు తీసుకొద్దామన్న జిజ్ఞాస వారికి లేదు. ఆధ్యాత్మిక గురువులు కూడా సందేశాలు ఇవ్వనవసరం లేదు, కానీ కొంతమంది మార్చే ప్రయత్నాలు చేయట్లేదు. వారి ఆశ్రమాల్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ సమాజాన్ని మార్చుదామన్న మరుపులో ఉన్నారు. అంటే ఇటు భౌతికం అటు ఆధ్యాత్మికం కూడా ఈ ప్రపంచంలో ఉన్న రాజకీయం మొట్టమొదటి కారణం. ఈ ప్రపంచంలో రాజకీయం రకరకాల రాజకీయవేత్తలు వస్తున్నారు, ప్రపంచాన్ని నాశనం చేసి పడేస్తున్నారు. విప్లవాదులు ఉన్నారంటే వాళ్ళు ఒక విప్లవానికే మేము నాంది పలుకుతాం అన్నట్టు చాలామంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు. సొసైటీలో మార్పు కొనసాగాలి అంటే, ఒక గొప్ప మార్పు రావాలి అంటే రాజకీయ వ్యవస్థ సక్రమైన మార్గంలో ఉండాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా సక్రమైన మార్గంలో ఉండాలి. ఎవరి గ్రామాన్ని వాళ్ళు బాగు చేసుకుంటూ ఉండాలి, ఎవరి దేశాన్ని వాళ్ళు బాగు చేసుకుంటూ ఉండాలి. సమాజం బాగుపడదు అని అపనమ్మకంతో ఉండనవసరం లేదు. గురువులు బాగు చేయడానికి ప్రయత్నిస్తే గురువుల్ని అవమానిస్తారు. ఆధ్యాత్మిక తత్వవేత్తలు బయటకు వచ్చి ఏమైనా మాట్లాడితే వారిని కూడా విషం పెట్టి చంపుదాం అనుకుంటారు. అలానే రాజకీయ వ్యవస్థలో ఎప్పుడు కూడా ఒక సమిష్టి అంటూ తీసుకొచ్చి విద్యార్థుల్ని నాశనం చేయకుండా, మరి మధ్యతరగతి కుటుంబీకుల్ని, అట్టడుగు కుటుంబీకుల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ వారిని ఆదుకోకపోయినా పర్వాలేదు, కానీ మార్పు కోసం మేము ఉన్నాము అని ఫస్ట్ చెప్పే వ్యక్తులు సమాజాన్ని పాడు చేసి ఆ సమాజంలో ఉన్న చెడునంతా కూడా మధ్యతరగతి వాళ్ళని, అట్టడుగు వాళ్ళని, వారిపైని విరజల్లుతున్నారు. అసలు రాజకీయం అన్నదే ఉండకూడదు. ఆధ్యాత్మిక తత్వవేత్తలు బయటికి రావాలి. చాలా టైం పడుతుందండి. ఈ సమాజం మారాలి అంటే అది సామాన్యమైన పని కాదు. సందేశాలు తీసుకుని వదిలేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఒకరికొకరు మారాలి, అంతేకాని ఎవరో వస్తారు ఏదో తెస్తారు అన్నట్టు ఎదురు చూడడం ఉండకూడదు. మనకు మనమే మారాలి, మన పిల్లలు మనమే బాగు చేసుకోవాలి. ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే ఆధ్యాత్మిక తత్వవేత్తలు బయటికి రావాలి, ఆధ్యాత్మిక సూత్రాలు పాటిస్తూ ఉండాలి. అటువంటి రోజులు రావాలి అంటే కుళ్ళు రాజకీయాలన్నీ పక్కకి వెళ్ళిపోతూ ఉండాలి. ధర్మో రక్షితి రక్షత అంటూ ఆ నినాదానికి ఒక విలువను తెలియజేసే మహాత్ములు రాజకీయవేత్తలుగా కొనసాగాలి. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు పిఎస్ఎస్ మూమెంట్ ఆఫ్ ఇండియాలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని అందుకే నెలకొల్పారు. ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా శాకాహారులుగా ఉండాలి, తత్వవేత్తలుగా ఉండాలి. అప్పుడే ఈ ప్రపంచంలో మార్పు కొనసాగుతుంది. ఇతర దేశాలు చూసి సిగ్గుపడాలి భారతదేశం. అలా బాధపడుతూ ఉంటాను. మన ఏమైనా తప్పుంటే క్షమించండి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతము సాధన చేస్తున్నటువంటి సాధకులకి, ధ్యానులకి, జిజ్ఞాసకులకి మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏంటి? ప్రస్తుతం ఉన్న సాధకులకి అత్యద్భుతంగా కొనసాగుతున్నాం. మరి గొప్ప గొప్ప సాధకులందరికీ కూడా అది ఇంకా చిన్న విషయంలా కనిపించవచ్చు నేను ఇచ్చే సందేశం. మరొకసారి మీ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకోవాలి. నా ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకొని అసలు ఇంతటి స్థాయిలోకి వచ్చాను అంటే మీ ముందుకు కొనసాగుతున్న మాటలన్నీ కూడా ఇవన్నీ నాకు పరమ గురువులు ఇచ్చిన
నిజమైన సత్యాలు నా జీవిత బాటలో. అలాగే మీరు కూడా ఎంత గొప్ప సాధకులుగా ఎదుగుతున్నారో, ఎదుటి వ్యక్తిలో లోపాలవి చూపించకుండా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటూ మన గురువులు ఎవరు, మన గురు పరంపర ఎవరు, వారు ఏం చెప్పి వెళ్ళిపోయారు, అది ఆచరణలో పెట్టడానికి మనం చూసుకోవాలండి. మనకి ఎలాంటి అవమానాలు రావచ్చు, ఎలాంటి కష్టాలు రావచ్చు, ఎలాంటి పొగడ్తలు రావచ్చు, కానీ మనం ఇవ్వాల్సింది ఎప్పుడు కూడా ఒక ఆత్మజ్ఞానికి ప్రేమని, దయని, కరుణని, ఆధ్యాత్మికాన్ని ఇస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. అంతేకాని మనం ఇంట్లో ఉండి బయటికి రాకుండా ఒక ముసుగులో ఉండకూడదండి. బయటకు వచ్చి ఈ ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఏ కేంద్రమైనా కావచ్చు, అది ఎన్నో పేర్లతో వచ్చింది, సత్యం ఒకటే. సత్యాన్ని ఆచరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు తెర వెనుక. వాళ్ళందరూ వచ్చి రాబోయే తరాలని ఉద్ధరించాలని వేడుకుంటున్నాను. ధన్యవాదాలు తల్లి. థ్యాంక్ యూ సో మచ్ మీ అమూల్యమైన సందేశాలు ఇచ్చినందుకు. ఇది ఫ్రెండ్స్, సో ఇది ఈరోజు మనము ఐరావతమ్మ గారి దగ్గర తెలుసుకున్నటువంటి తన జీవితము, జీవిత విధానము, తర్వాత వారి గురువులు, వారి ఆచరణ, తర్వాత వారు ఇంతవరకు సమాజంలో ఎదుగుతున్నటువంటి క్రమంలో ఎన్ని కష్ట నష్టాలకు కోర్చుకున్నారు, వారెంత ఇబ్బంది పడ్డారు, ఎంత సాధించారు, వారి లక్ష్యం ఏంటి, గమ్యం ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకున్నాము. ఇక్కడ ఒకటే నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, మనిషి జీవితం అనేది చాలా విలక్షణంగా, విశిష్టంగా ఉంటుంది. ప్రతి మనిషి భూమి మీద ఒక ఎక్స్ట్రాడనరీగా జన్మిస్తారు. అనేక రకాల కళలు, అనేక రకాల టాలెంట్స్, అనేక రకాలైనటువంటి లక్షణాలతో జీవిస్తారు. సో ఏ వ్యక్తి ఏ రంగంలో ఎదిగినా, కేవలం ఆధ్యాత్మికత అని కాదు, ఏ వ్యక్తి ఏ రంగంలో ఎదిగినా సంపూర్ణంగా ఎదగాలి. ముఖ్యంగా ఆధ్యాత్మికవాదులు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ గురు పరంపరలో మీరున్నా, ఏ స్థితిలో మీరున్నా, దాన్ని ఉన్నతమైన లక్ష్యం దిశగా తీసుకెళ్ళండి. ఒక గురువు మీకు ఆచరణ ఏమి ఇచ్చాడు, మీ గురువు మీకు ఏం చెప్పాడు, అసలు ఏం సాధన చేస్తున్నారు, ఒక్కసారి రోజు ప్రతిరోజు ఉదయం లేవగానే స్వాధ్యయనం చేసుకోవాలి. నా జీవితం ఏంటి, నేను ఎటు వెళ్తున్నాను, నా లక్ష్యం ఏంటి, నా గమ్యం ఏంటి, అసలు నేను సరైన దిశగా వెళ్తున్నానా లేదా. ఒక గడప దాటి బయట అడుగు పెడుతున్నామంటే దేనికోసం వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, ఏం సాధించడానికి వెళ్తున్నాం, ఒక్క నిమిషం ఆలోచించి జాగృతిలో జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే మనం జాగృతిలో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తామో అప్పుడే ఆధ్యాత్మికంగా మనం ఎదగలుగుతాము. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎవరైతే శరీరాన్ని వదిలేశారో, అంటే పరమగురువులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బాడీ వేకేట్ చేశారో, అలాంటి గురువులు మీరు బాగా ఉన్నతమైన దశకి వెళ్ళాక మీకు అక్కడ ఉపయోగపడతారు తప్పించి, మీరు స్టార్టింగ్లో ఉన్నప్పుడు, తర్వాత అదేవిధంగా మీరు ఇప్పుడు గ్రౌండ్ రూట్స్లో ఉన్నప్పుడు శరీరాన్ని వదిలిపెట్టడం మీకు ఉపయోగపడరు. కాబట్టి జీవించి ఉన్న గురువుల దగ్గరికి వెళ్ళి సాధన చేయండి. యూ హ్యావ్ టు ఫైండ్ ఎ లివింగ్ మాస్టర్. ఒక ఆరిపోయిన దీపము ఇంకొక ఆరిపోయిన దీపాన్ని వెలిగించదు, వెలుగుతున్న దీపం కావాలి ఆరిపోయిన దీపాన్ని వెలిగించాలంటే. కాబట్టి మీ దీపాన్ని మీరు వెలిగించుకోవాలన్నా కానీ వెలుగుతున్న దీపం కావాలి. ఆ వెలుగుతున్న దీపమే జీవించి ఉన్న గురువులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సాధన మొదలు పెట్టండి. ఇక్కడ గురువులతో కానీ, సంస్థలతో కానీ, అదేవిధంగా సూత్రాలతో కానీ, టెక్నిక్స్తో కానీ అటాచ్మెంట్స్ పెట్టుకోకుండా మీరు ఏ దశలో అయితే ఉన్నారో, ఏ దిశగా అయితే వెళ్తున్నారో, మీ ఆధ్యాత్మిక యాత్రని సుగమం చేసుకోవడానికి, మీరు అంతిమ లక్ష్యం చేరుకోవడానికి, అదేవిధంగా జీవించి ఉండగా జ్ఞానోదయాన్ని అందుకోవడానికి జీవించి ఉన్న గురువుల దగ్గరికి వెళ్ళి సాధన చేయండి. అలా చేసినప్పుడు ఏమైపోతుందంటే, మీరు అనుకున్న లక్ష్యము ఇదే లైఫ్లో కాదు, నా అంచనా ప్రకారం మీకు నిజంగా సంకల్ప బలం ఉంటే ఒక 3 yearsలో మీరు దాన్ని అందుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క సాధకుడు కూడా ఆ దిశగా సాధన చేసి వాళ్ళ ఆధ్యాత్మిక మార్గాన్ని ఫుల్ఫిల్ చేసుకొని జ్ఞానోదయాన్ని అందుకొని ఈ లోక కళ్యాణానికి, తర్వాత మానవ కళ్యాణానికి, వారి యొక్క ఆత్మ కళ్యాణం చేసుకొని ఈ విశ్వాన్ని ఒక ఉన్నతమైన దిశగా విశ్వ మానవుడిలాగా ఎదగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.